సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లెసన్స్‌లో లాస్ట్‌లో ఈ టెక్స్ట్ బుక్‌లో మనకేమిచ్చాడంటే ఉపవాచకం అనే ఒక లెసన్ ఇచ్చాడు. ఇది లెసన్ నేమ్ వచ్చేసి ఎంత మంచి వారమ్మ అనేది. ఇదొచ్చేసి వ్యాస ప్రక్రియకు సంబంధించింది. ఇందులో ఏముందంటే ఇతివృత్తం, జీవన వైవిధ్యం రాసింది ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య. ఈ లెసన్ ప్రాక్టీస్ బిట్స్ ఈరోజు మనం చూద్దాం. సో, టెక్స్ట్ బుక్‌లో ఒకే ఒక్క లెసన్ ఉంది నాన్ డీటెయిల్‌కి సంబంధించి. ఎక్స్‌ట్రా ఏమన్నా ఉపవాచకానికి సెపరేట్‌గా ఏమన్నా టెక్స్ట్ బుక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను అది కూడా తెలుసుకొని వీలైనంత వరకు వాటికి సంబంధించిన ఏమైనా ప్రాక్టీస్ బిట్స్ అవైలబుల్‌గా ఉంటే అవి కూడా మీకు వీడియో చేసి పెడతాను. ఇన్ కేస్ మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్‌లో ఇన్ఫర్మేషన్ ఇదంతా ఉంది. మీరు చదువుకోవాలనుకున్నారు. ఒక సెకండ్ వీడియోని స్టాప్ చేసి ఈ విధంగా చదువుకోండి. వీలైతే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మీకు కావాలనుకుంటే గిన. సో, ఈ లెసన్‌లో మనం ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలమో చూద్దాం. 'ఎంత మంచి వారమ్మ' అనే లెసన్ రచయిత ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య. సో, రాఘవయ్య అంటే ఇక్కడ చూడండి, వెన్నెల మనకు మంచిదా కాదా? చూస్తే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి, సో, వెన్నెల వల్ల మనకు ఏ హాని లేదని గుర్తుపెట్టుకోండి. సో, అది మంచిది. వెన్నెల అనేది మంచిది అని గుర్తుపెట్టుకోండి. యానాదులు గుడిసెలు ఏ విధంగా కట్టుకుంటారంటే ఎదురు బొంగులతో. ఇక్కడ వెదురు బొంగులంటే బ్యాంబూస్ అని వింటారు కదా! అదనమాట. సో, యానాదులు ఇంటి వాకిటి కుడి పక్కన ఏముంటాయి? ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, ఇంతవరకు ఏ బిట్లో గానీ ఎవరింట్లో ఏముంటాయి, ఎటు సైడ్ ఉంటాయి అనేది ఎక్కడ నేనైతే అది చూడలేదు. సో, ఇక్కడ మాత్రం మెన్షన్ చేశాడు. యానాదు వాకిలి ఇంటి కుడి పక్కన ఏముంటాయి అనేది. గుంట పొయ్యి, నీళ్ళ గుంటలు, చెమ్ము. ఇదొచ్చేసి L4 క్వెషన్స్ అనుకోవచ్చు. లెవెల్ 4 క్వెషన్ అయితేనే ఇలాంటివైతే వస్తాయి. వెన్నెలకంటి రాఘవయ్య గారికి పద్మభూషణ్ ఎప్పుడొచ్చిందంటే 1993. ఇయర్స్ మీరు అంత గుర్తుపెట్టుకోవడానికి కష్టం అనుకున్నప్పుడు ఈయనకి డివైడ్ చేసుకోండి. 19 సంవత్సరాలకు వెన్నెల అనే అమ్మాయికి 19 సంవత్సరాలకు ఏమొచ్చిందంట, పద్మభూషణ్ వచ్చింది. పద్మభూషణ్ వస్తే దాని మీద ఏమని ఉందంట, 93 అనే సింబల్ ఉంది. 93 అనే సింబల్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. కింది వాటిలో నెల్లూరు గాంధీగా పేరు పొందింది ఎవరంటే నెల్లూరు గాంధీ ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య అని గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ లెసన్‌లో ఇండైరెక్ట్ క్వెషన్ అడిగితే అప్పుడు వెన్నెలకంటి రాఘవయ్య బదులు నెల్లూరు గాంధీ అని ఇస్తే అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి మీరు? ఆప్షన్స్‌లో వెన్నెలకంటి రాఘవయ్య ఉంటే లెసన్ రాసింది వెన్నెలకంటి రాఘవయ్య అని పెట్టండి. ఆప్షన్స్‌లో నెల్లూరు గాంధీ అని ఇచ్చి రిమైనింగ్ ఆప్షన్స్ ఇస్తే నెల్లూరు గాంధీ అని పెట్టండి. మీరు క్వెషన్‌ని బట్టి మీ ఆన్సర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇంతటితో కేవలం ఓన్లీ 5 క్వెషన్స్ మాత్రమే ఇచ్చారు ఈ లెసన్‌కి సంబంధించింది. ఇంతటితో మనకున్న టెక్స్ట్ బుక్‌లో మెన్షన్ చేసిన ఒకే ఒక 9, 10 లెసన్ కంప్లీట్ అయిపోయింది.